అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, మరి శని వక్రించడం వల్ల వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అమ్మ, వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి శనిగ్రహ ప్రభావము ముఖ్యంగా ఆయన 3వ స్థానము 4వ స్థానానికి అధిపతి అయి 5వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానంలో ఈ జూలై 26 వరకు ఉండి ఆయన వీరికి రావాల్సినటువంటి ఎన్నో ఆదాయాల పరంగా గండి కొట్టినటువంటి పరిస్థితి. ఆహ్లాదాలు, ఎన్నో రకాలైనటువంటి ఆనందకరమైనటువంటి విషయాల్లో వీళ్ళు పాల్గొని అంటే కుటుంబ పరంగా కావచ్చు, ప్రయాణాల పరంగా కావచ్చు, కొంత ఏదో కష్టమైనా సరే రీచ్ అయ్యే ప్రయత్నం వీళ్ళు బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే జూలై 26 నుంచి ఈ వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 9 అంటే డిసెంబర్ 11 వరకు ఆయన 137 రోజులు వక్రించే ఉంటాడు. కానీ ఆయన నక్షత్రము వెనక్కి వస్తూ ఉంటుంది. ముందుకు వెళ్ళాల్సిన ఆయన నక్షత్రపరంగా ముందుకు వెళ్తున్నప్పుడు ఉండే యాక్టివేషన్స్ వేరుంటాయమ్మా. ఏ గ్రహమైనమ్మా డైరెక్ట్గా వాళ్ళ ఫలితాలు వాళ్ళు ఇవ్వలేరు. ఆయన ఒక నక్షత్రంలో ఉంటాడు, ఆ నక్షత్ర ఫలితాలను ఇస్తూ ఉంటాడు అనమాట ఆయన. మరి బుధ నక్షత్రంలో ఉన్నప్పుడు వీరికి అకస్మాత్తుగా కుటుంబంలో, గృహంలో తల్లికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయి, తగ్గుతాయి, ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి. గృహంలో తల్లికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉంటారు, బంధువులు, తల్లికి సంబంధించినటువంటి దూర బంధువులు అయిన వాళ్ళు, బంధువులు, వీరి పరంగా వీరికి కావలసినటువంటి అభీష్టము నెరవేరదు. దానివలన కోపము, ఆవేశము అధికం అవటం, వారితో వితండవాదన లేకపోతే అవసరం లేని సంభాషణ చేయటం ద్వారా వీరు మానసిక సౌఖ్యాన్ని కోల్పోతారు వృశ్చిక రాశి వారు. అందుకనే కొంచెం తల్లికి సంబంధించిన బంధువులు ఒకటమ్మా, ఏ సమస్య వచ్చినా బంధువులు అంటే ఏంటి, ఆయన వల్లనే కాదు, అకస్మాత్తుగా పరిచయం వాళ్ళు కూడా బంధువులే. అతిథి దేవో భవ అని మన నెత్తి మీద పెట్టారుగా, మన వాళ్ళంతా అతిథుల్ని గౌరవించండి అని. అట్లానే అతిథులందరూ ఈశ్వర స్వరూపాలు, విష్ణు స్వరూపాలు ఉండవు, రాక్షస స్వరూపాలతో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. స్వరూపం అంటే ఏంటి, మానసిక స్వరూపం అని అంటారు. చూసినగానే అసలు ఇలాంటి వాళ్ళు దొరకరేమో అనిపిస్తుంది. అసలు మన ఇంట్లో ఎవరు లేరు, వాళ్ళు తప్ప వాళ్ళే గొప్పగా ఉన్నారని చాలామంది ఇళ్లలో అనుకుంటారు, పోల్చుకుంటారు కదా. చూడండి వాళ్ళు ఎట్లా ఉన్నారు, చూడండి వీళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఎట్లా చేసుకుంటారు, వీళ్ళ ఇంట్లో ఎట్లా చేసుకుంటారు, మన ఇంట్లో ఎట్లా ఉంటుందని చెప్పి ఇళ్లలో అనుకుంటారే. అసలు అక్కడే సమస్య బిగినవుతుంది. ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల్ని మించి బయట ఎవరు ఉండరు. కొట్టుకున్నా తిట్టుకున్నా భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, ఇక్కడే ఎన్నో లోపాలు, దోషాలు ఉంటాయి. ఇక బంధువుల్లో ఉండవా? మరి వాళ్ళని పొగిడి ఇంట్లో వాళ్ళని ఎత్తి కుదేస్తే ఇంట్లో సమస్యలు ఎలా ఉంటాయంటే మరీ ఘోరమైన పరిస్థితి. బొగ్గుల మీద నుంచున్నట్టే, కూర్చున్నట్టే, పడుకున్నట్టే ఉంటుంది. మన యొక్క కుటుంబ పరిరక్షణ, మన కుటుంబాన్ని మించింది ఏ కుటుంబము ఉండదు అనుకున్న నాడే బాగుంటుంది. అందుకనే కుటుంబంలో అందరూ ఐకమత్యంగా మాట్లాడుకోవాలి, ఐకమత్యంగా ఉండాలి. మనం ఒకటి అనుకోవాలి, బయట వాళ్ళతో ఇంకోటి మాట్లాడి చెప్పాలి. అంతేగాని బయట వాళ్ళతో ఆనందంగా ఉంటూ, అవసరం లేని వాళ్ళతో ఆనందంగా ఉంటూ, ఇంట్లో వాళ్ళతో ఎప్పుడూ కసిగసిగా ఉన్నారనుకోండి, ఏమవుతుంది, ఇంట్లోనే పెద్ద సమస్య అవుతుంది. బయట ఇంకా అక్కర్ల శత్రువులు, ఇంట్లోనే శత్రువులు ఉంటారు. ఆల్రెడీ మనలో ఉన్న శత్రుత్వంతోనే వస్తున్నారు జనం అంతా మళ్ళీ ఇంట్లో. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే, యాక్చువల్లీ న్యాచురల్ జోడియాక్లో వృశ్చిక రాశి అనేది 8వ రాశి. ఆల్రెడీ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మానసిక క్షోభ అనుకోవచ్చు, అంతర్గత శత్రువులు అనుకోవచ్చు, బహిర్గత శత్రువులు అనుకోవచ్చు, మోసాలు అనుకోవచ్చు, నష్టాలు అనుకోవచ్చు. అంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు జన్మజాతకంలో ఈ అధిపతి అయిన కుజుడు ఏదైనా పాపస్థానంలో ఉంటే వీళ్ళు మోసం చేయొచ్చు, వీళ్ళే మోసం చేయొచ్చు. కానీ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువ మోసపోయే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అక్టోబర్ 9 వరకు ల్యాండ్ ఇష్యూస్, అంటే ఏదైనా భూమిని కొనినా, ఒక ఇల్లు అపార్ట్మెంట్ కొనినా, దానికి సంబంధించిన మధ్యవర్తులు ఉంటారు చూసారా, వాళ్ళు చెప్పేది ఒకటి, సంతకాలు పెట్టేసరికి వచ్చేసరికి అట్లా కాదండి, మీకు ల్యాండ్ ఒక చోట పెట్టాము, అది ఇది కాదు, ఇదేంట్రా బాబు, మేము అనుకున్నది 15వ నెంబరు, నువ్వు ఇచ్చేది 22 అంటే, లేదండి అదే అనుకున్నాము. అట్లా గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. ల్యాండ్ ఇష్యూస్ అంటే ఏం లేదు, వీటికి సంబంధించిన ఇష్యూసే. ఆహ్లాదంగా వెళ్తారు, చూస్తారు, వాడు వీడిని పిచ్చోడిని చేయడానికి చూస్తారు, దీన్నే మోసము అంటారు. అవతల వాడు పిచ్చోడిని చేసినప్పుడు ఏమవుతుంది, వీడికి కోపం అధికం అవుతుంది, కోపం వల్ల ఏమవుతుంది, అనారోగ్యం అవుతుంది. కాబట్టి ఇలాంటి గృహాలు, ల్యాండ్స్ ఇష్యూస్ అవుతాయి. చక్కగా వాళ్ళు అనుకున్నది జరగకపోవటము, ఇలాంటివి కూడా జరిగి
వాళ్ళ యొక్క ఆనందం మంట కలిసిపోతుంది. 5వ స్థానం ఆనంద స్థానం. ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకెళ్తారు. ఏదో కొనక ఏడుస్తున్నానులే అనుకోని దాంట్లో మళ్ళీ మోసాలు. అక్టోబర్ 9 వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అట్లాగే బంధువులతో ల్యాండ్ ఇష్యూస్, వాహనపరమైనటువంటి విషయాలలో కూడా కొంతమందికి ఊరికినే ఖర్చులు అధికంగా అవుతాయమ్మా. ఎంత సంపాదించిందో దానికే పెడుతూ ఉంటారు ఈ వృశ్చిక రాశి వాళ్ళు. కోరికల్ని కంట్రోల్ చేసుకోండి. అంటే వాహనాల విషయాలలో కొనటాలు అమ్మటాలు కొంచెం జాగ్రత్త. అక్కడ కూడా మీడియేటర్స్ వలన మీరు కొన్న తర్వాత లేకపోతే అమ్మిన తర్వాత అయ్యో ఇది ఇక్కడ ఇంకో రేటు ఉంది, అక్కడ ఇంకో రేటు ఉంది, ఏం చేతులు కాలే ఆకలి ముట్టుకుంటే ఏమవుతుంది. ఇలాంటివి ఎన్నో కూడా భూ విషయాలు, కుటుంబ విషయాలు, తల్లికి సంబంధించిన విషయాలు, సౌఖ్యకరమైనటువంటి విషయాలు. వీరు తలుచుకుంది ఒకటి తీసుకెళ్ళి పెట్టుబడి పెడతారు, లాభం వస్తుందని చెప్పి ఎవడో ఉంటాడుగా బంధువు లేకపోతే కొత్తగా పరిచయమైన వాడు, వీరు చేసే ఉద్యోగస్తుల్లోనో ఎక్కడో ఒకరు ఉంటారు. అలా డబ్బులు పెడితే మనకి డబ్బులు వస్తాయంటాడు. వీడు ఇంకేముంది ఈ డబ్బులు వస్తే నేను అదే ఊహల్లో ఆగిపోతుంది. అది కాస్త భ్రష్టత్వం పడుతుంది. అంటే పెట్టుబడులకి ఇది సరైన సమయం కాదు కదా. పెట్టాలి అనుకుంటారు, పెడితే నష్టపోవటమే. ఎందుకంటే అమ్మా ఇక్కడ నక్షత్ర ప్రభావం అని చెప్పాను కదా, మనసు చెలిస్తూ ఉంటుంది పెట్టాలని. ఎవరి ద్వారా చెలిస్తుందో కూడా నేను చెబుతున్నాను. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 11 మధ్యలో ఈ శని సొంత నక్షత్రంలో ఉంటాడు. సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ విషయాల్లో స్టెబిలిటీ వస్తుంది. అంటే ఎవరైనా గృహాల్ని అమ్మాలి అనుకున్నారనుకోండి, వీళ్ళ పూర్వార్జితం ఉంటుంది కదా తాత ముత్తాతలది, ఆ విషయాలలో కాస్త వీళ్ళు ముందడుగు వేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇక చదువుకునేటటువంటి విద్యార్థులు, వీరికి ఆల్రెడీ ఈ వక్రత్వం మొత్తం కూడా నాలెడ్జ్ కొంచెం దెబ్బతింటుంది. అంటే అధికమైన నా అంతటి వాడు లేడు, నేను ఏదైనా చేయగలను, దాన్ని ఏదో అంటారు ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు. అతిగా ఆలోచించటము, నా అంతటి వాడు గొప్పవాడు లేడు, నేను ఇలా చూస్తే చాలు రాసేస్తానంటారు చూసారా. అలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం మానసికమైనటువంటి దోషాలు కలుగుతాయి. అది కంట్రోల్ చేసుకోవాలి వీళ్ళు. కాబట్టి ఏ ఎగ్జామ్ రాసినా లేకపోతే ఇలాంటి వాళ్ళు ఏదైనా కొనటానికి వెళ్ళినా ఇంట్లో ఒక్కసారన్నా విష్ణు సహస్రనామం చదువుకొని వెళ్ళాలి. లేదా ఓం నమో నారాయణాయ, లేకపోతే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్, లేదా ఓం నమో వెంకటేశాయ. ఇలాంటి శనికి సంబంధించి ఎవరైతే దేవతలు ఉంటారో వారికి సంబంధించిన చిన్న చిన్న మాటలు అనుకొని వెళ్తే ఏంటంటే వీళ్ళలో కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గవు, ఏకాగ్రత శాతం కూడా తగ్గుతుంది. వృశ్చిక రాశి వారికి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకే తెలియదు, ఒకసారి ఆలోచన పడిపోతూ ఉంటుంది. వక్రించిన శని వెనక్కి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే 5వ స్థాన భావాలు పడిపోతూ ఉంటాయి. గర్భంతో ఉన్నటువంటి స్త్రీలకి అక్టోబర్ 9 వరకు ఒక పరీక్ష, చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతానపరమైనటువంటి ఎన్నో సమస్యలు, అట్లాగే ప్రెగ్నెన్సీ డెలివరీకి దగ్గరగా ఉన్న వాళ్ళకి కూడా సమస్యలు చాలా ఉంటాయి. లోపల కాస్త ఉమ్మనీరు తగ్గిందనో ఇట్లాంటి ఎన్నో సమస్యలు వాళ్ళకి ఈ వృశ్చిక రాశి వారికి వస్తూ ఉంటాయి. కొంతమందికి ఆపరేషన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి అక్టోబర్ 9 లోపల. నరాలకి సంబంధించి, అరికాలకి సంబంధించినటువంటివి, అదే హార్ట్కి సంబంధించినవి, గొంతుకు సంబంధించినవి, మెడకి సంబంధించిన అవి ఉంటాయి కదమ్మా, వెన్నుపూస, ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ జరగడానికి వృశ్చిక రాశి అంటేనే ఆపరేషన్ స్థానం అది. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం నర్వస్ సిస్టమ్ అనేది నెగిటివ్గా ఆపాదన జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ఈ శని భగవంతుడు జన్మజాతకంలో ఇంకా పాపస్థానాధిపతియే, ఆయన దశలు అంతర్దశలు జరిగితే ఇవి ఇంకొంచెం తీవ్రతరం అవుతాయి. కాబట్టి ఏదైనా సరే ఇలాంటి విషయాలు విద్యార్థులు, భూ సంబంధిత విషయాలు, తల్లికి సంబంధించిన అనారోగ్యాలు, లేకపోతే వీరికి సంబంధించిన ఆలోచనలో తేడా వచ్చిన అమ్మకాలు, వీటికి సంబంధించి ప్రయాణాల్లో కూడా ఆకస్మిక ప్రయాణాలు కలుగుతాయి. ఏదో లాభం ఉందని చెప్పి కొంతవరకు లాభం కలిగినా కూడా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. కొన్ని అనుకున్న పనులు మాత్రము చదువుకునే విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి రాసే ఎగ్జామ్స్లో కొంతవరకు అనుకూలతలు కనిపిస్తాయి అమ్మ. కాబట్టి ఇట్లా మనం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. చెప్పా కదా, వక్రించిన శని మొత్తం ఇవే ఇస్తాడని ఉండదమ్మా. మంచి చెడు రెండు ఆయన కోఆపరేట్ చేస్తూ ఉంటాడు జన్మజాతకాన్ని పట్టి. గురుగారు, కొంతమంది ఆల్రెడీ ఈ వచ్చే నెలలో ప్లాన్ చేసుకొని ఉంటారు, ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనో, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనో, ఏవో కొన్ని ప్లాన్స్ సంవత్సరం నుంచి 6 నెలల నుంచి చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఈ రాశి పరంగా చూసుకుంటే ఇది సరైన సమయం కాదు అని అన్నప్పుడు వెనకడుగు వేయకుండా ఒకసారి వాళ్ళ జాతకం చూపించుకొని ఆ విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే జాతకంలో ఉన్నటువంటి 12వ స్థానం పెట్టుబడి స్థానం సూచిస్తుంది. లాభస్థానం చూడాలి, ద్వితీయం ధనస్థానాన్ని చూడాలి, 5 లాభస్థానాన్ని చూడాలి, 8 ఆకస్మికంగా నష్టం వస్తుందా లాభం వస్తుందా, ఇన్ని భావాల్ని ఆపరేట్ చేస్తూ చూడాలి. దశల్ని చూడాలి, అంతర్దశల్ని చూడాలి, శనితో వాళ్ళకి ఏమన్నా లింకులు ఉన్నాయా చూడాలి. ఇవన్నీ చూస్తేనే మనం ముందుకు వెళ్ళాలి. దానికి తగ్గట్టు కూడా పరిహారాలు చేయించుకొని ముందుకెళ్ళే అవకాశం అక్కడ తెలుస్తుంది అసలైన పట్టు. లేదా ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పాను కదా, నమో నారాయణాయ,
నమో వెంకటేశాయ. అదే ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టాలి తప్పదు గురువు గారు అనుకున్నారనుకోండి, ఇక కొంతమందికి ఏంటంటే గురువుల్ని మాట్లాడితే వాళ్ళు అది చెప్తారు ఇది చెప్తారు లేకపోతే ఆ పూజలు అంటారు అని చెప్పి చాలామంది అనుకుంటారు. వెళ్ళండి వెంకటేశ్వర స్వామి చుట్టూ తిరగండి. ఒకటండి, గురువుని నమ్మకపోయినా దైవ సమానుడు గురుడు, వాడినే నమ్మనప్పుడు ఇక మీరు దైవం చుట్టూ ప్రదక్షిణాలు చేయడమే కాదు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి బోండి అంతే. అంతే కదమ్మా. ఎవరి యద్భావం తద్భవతి. ఎవరి మనసులో భావాల్ని ఎవరో మనం వక్రీకరిస్తాం. శని వక్రించినప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళు అనుభవిస్తారు. 137 రోజుల్లో అన్నీ వాళ్ళకి అవగతం అవుతూ ఉంటే వీళ్ళు ఇంకోళ్ళకి గురువులు అవుతారు. అప్పుడు తెలిసి వస్తుంది గురువు యొక్క విలువ. ఇంట్లో ఒక మంత్రం జపించుకోవాలంటే ఏది నిత్యం జపించాలి గురువు? ఏం లేదమ్మా, వీళ్ళు ఆలోచనలు స్థాయి తగ్గకుండా ఉండాలంటే మనకి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి స్తోత్రం ఉంటుంది, కరావలంబ స్తోత్రం. అది చదువుకోవటం ద్వారా వీరికి నష్టాలు కష్టాలు ఆపరేషన్స్ లేకపోతే మోసాలు జరగకుండా, అవతల వ్యక్తులు రకరకాల ప్రయోగాలు చేయకుండా వీళ్ళకి ఆరోగ్యం బాగుండాలన్నా మనసు బాగుండాలన్నా అనుకున్న పనులు ముందుకెళ్లాలన్నా లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్ళటం విశేషప్రదము. హనుమంతుడినన్నా సరే ఏదో దేవాలయానికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేయడం. వృశ్చిక రాశి కుజుడికి శనికి లింక్ ఉంది కాబట్టి చెబుతున్నాను. హనుమంతుడిని ప్రార్థన, లక్ష్మీ నరసింహస్వామి కుజుడు వీళ్ళిద్దరే వారికి శ్రీరామ రక్ష. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ.